మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, కార్పొరేషన్లు మున్సిపాలిటీల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను బాబు సర్కార్ బెదిరిస్తోంది. తిరుపతి డిప్యూటీ మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తే వెంటనే అతని ఆస్తులను ధ్వంసం చేసింది. పోటీ చేయడానికి వీల్లేదంటూ బెదిరించింది. సంఖ్యాబలం లేకపోయినా అధికారాన్ని లాక్కునేందుకు అరాచకం సృష్టిస్తోంది. మాజీ మంత్రులు అంబటి, వెల్లంపల్లి, వైఎస్ఆర్సీపీ నేతల ఆగ్రహం, టీడీపీ నేతల ఆగడాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు. విప్ ఉల్లంఘించిన వారు డిస్క్వాలిఫై అవుతారని వెల్లడి. సో ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారండి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి ఫిర్యాదు చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు. సో ఇది అంటే సాక్షిలో వచ్చిన కథనం ప్రకారం చూసుకుంటే కనుక ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే అధికారంలో ఉంటే ఏదైనా చేసేయచ్చు, ఎంతవరకైనా వెళ్ళొచ్చు అన్నది, అధికారంలో ఉంటే మనం ఏదైనా చేయొచ్చు, ఎంతవరకైనా వెళ్ళొచ్చు అన్నదానికి నిదర్శనంగా కనిపిస్తోంది ఈ వార్త. అంటే ఇక్కడ కార్పొరేషన్లు మున్సిపాలిటీల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను బాబు సర్కారు బెదిరిస్తోంది అని చెప్పేసి అక్కడ అభ్యర్థులు అయితే వాపోతున్నారు. దీనికి సంబంధించే ముఖ్యమైన నేతలు అంటే మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎలక్షన్ కమిషన్కి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంకొకటి, పోటీ చేయడానికి వీల్లేదంటూ బెదిరిస్తున్నారంట. ఇది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఎన్నికలు నిర్వహించినప్పుడు ఏ పార్టీ వాళ్ళు వాళ్ళ అభ్యర్థుల్ని ప్రకటిస్తారు, పోటీ చేస్తారు. సో ప్రతిసారి అంటే కార్పొరేషన్స్ ఎన్నికలు అవ్వచ్చు, లేదా ఎమ్మెల్సీ అవ్వచ్చు, పంచాయతీ అవ్వచ్చు, ఇలా రకరకాల ఎన్నికలు ఉంటాయి. అన్నిట్లోనూ ఒకే పార్టీ గెలవాలని రూల్ లేదు కదా. సో మీరు 7 నెలల పాలన అయిపోయింది, 8 నెలలు నడుస్తుంది. సో దాన్ని బట్టి అంటే మీ మీద మీకే నమ్మకం లేదు, మీరు ఓడిపోతారని మీకు తెలుసు. ఎందుకంటే మీరు చెప్పిన హామీలు పూర్తిగా అమలు చేయలేదు. సో ప్రజల్లో అయితే తీవ్ర అసంతృప్తి ఉంది. మీరు మాటలతో కాలయాపన చేస్తున్నారు, ఇది ప్రజలందరూ గ్రహించేశారు. సో కాబట్టి ఈ ఎన్నికల్లో ఎక్కడ ఓడిపోతామో అన్న భయంతో బెదిరిస్తున్నారా? చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. సో ఇది ఎన్నికల కమిషనర్కి అయితే కనుక ఫిర్యాదు చేశారు. మరి ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఏది ఏమైనప్పటికీ అధికారం చేతిలో ఉంది కదా అనేసి ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తే కొన్ని రోజులు పోతే ప్రజలే మిమ్మల్ని తిరస్కరించి మిమ్మల్ని దూరంగా పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇలాంటి చిల్లర పనులకి దిగజారడం ఆపి సజావుగా అంటే హుందాగా పరిపాలిస్తే కనుక చాలా బాగుంటుందనేసి ప్రజలు మాట్లాడుకుంటున్నారు.